మొట్టమొదట దేవుడు సృష్టించిన మనుషులు దేవుని మరచి బహు పాపాలు చేస్తూ ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. కానీ నోవాహు అనే వ్యక్తి మాత్రమే దేవునికి లోబడి నీతివంతునిగా జీవిస్తున్నాడు. అయితే ఒకరోజు నోవహుతో దేవుడు మనుషులందరినీ ఈ భూలోకాన్ని జలప్రళయముతో అంతం చేస్తాను అని చెప్పి నోవహును ఒక పెద్ద ఓడ నిర్మించమని దేవుడు నోవహుతో చెప్తాడు. ఆ పెద్ద ఓడ ఎలా కట్టాలో కొలతలు కూడా దేవుడే నోవహుకు ఆదేశించాడు. నోవాహు, ఆయన కుటుంబం దేవునికి విధేయులయి ఓడను కడుతున్నప్పుడు మనుషులు వచ్చి వెక్కిరించిన నోవాహు ఆయన కుటుంబం ఓడ నిర్మించారు. ఓడ పూర్తయ్యాక అక్కడ ఉన్న ప్రజలకు జలప్రళయము రాబోతుంది అని హెచ్చరించినా వారు ఎవరు మాట వినలేదు. అయితే దేవుడు నోవహు ఆయన కుటుంబాన్ని మొదట ఓడ లోపలికి పొమ్మని చెప్పి తర్వాత జంతువులన్నిటినీ జాతుల ప్రకారం ఓడలోనికి వెళ్ళమని చెప్పి నోవహు కుటుంబానికి ఓడలో ఉన్న వాటన్నిటికీ సరిపడే ఆహారమును కూడా సమకూర్చమని దేవుడు ఆజ్ఞాపించాడు. వెంటనే దేవుడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిపించాడు. ఆ ప్రళయంలో బయట ఉన్న ప్రతి మనుష్యుడు, ప్రతి జంతువు, భూలోకము మొత్తము నాశనమయ్యింది. నోవాహు ఓడ మాత్రమే నీటిపైన తేలుతూ ఉంది. ఆ ప్రళయంలో దేవుడు నోవహును, ఆయన కుటుంబాన్ని, ఓడలో ఉన్న వాటన్నిటినీ సురక్షితముగా కాపాడాడు. వర్షం నీరు భూమిపై 50 రోజులు అలానే ఉన్నాయి. తరువాత నీరు తగ్గుతూ వచ్చి నోవాహు ఓడ ఆరారాతు పర్వతం పైన నిలువబడింది. ఇంకో 40 రోజుల తర్వాత నోవహు ఓడ కిటికీ నుండి ఒక కాకిని బయటకు పంపిస్తే కాకి తిరిగి రాదు. తర్వాత ఒక పావురాన్ని బయటకు పంపిస్తే బయట వాలడానికి చోటు లేక తిరిగి వస్తుంది. వారము తరువాత మరలా పావురాన్ని బయటకు పంపిస్తే ఒలీవా చెట్టు యొక్క ఆకును తీసుకువస్తుంది. బయట నేల ఆరిన తరువాత దేవుడు నోవహు కుటుంబాన్ని మొదట బయటికి రమ్మని, తరువాత ఓడలో ఉన్న జంతువులన్నిటినీ బయటకు రమ్మని చెప్పి మీరు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు ఆదేశించాడు. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహనబలి అర్పించాడు. అయితే దేవుడు ఇంక జలములతో మనుషులను లయము చేయనని, జలప్రళయముతో భూమిని నాశనం చేయనని దేవుడు నిబంధన చేశాడు. నిబంధనకు గుర్తుగా ఆకాశములో ఇంద్రధనస్సు ఉంచాడు. కాబట్టి మనం కూడా ఈ అంత్యకాలములో నోవహు వలె దేవునికి లోబడి జీవిస్తే ఎంత ప్రళయము వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనలను కాపాడతాడు. కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి. దేవుని రాకడ కొరకు సిద్ధపడండి, ఇతరులను సిద్ధపరచండి.